అల్లు రామయ్య లేకుంటే ఈ స్థాయిలో ఉండకపోవచ్చు, మెగాస్టార్ కాకపోయి ఉండొచ్చు. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా నీకు గుద్దల దమ్ముంటే December 6 నాడు ఆపి చూడు. నువ్వు ఏపీలో ఆపుతావేమో, ఏపీలోని థియేటర్లు ఉంటుంది, ఏపీలోని ప్రభుత్వం ఉందేమో. పాన్ ఇండియా అస్సలు తగ్గేదలే. మా బొచ్చు కూడా అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తుంది, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని నడుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తావు బ్రో నువ్వు? నేను ఒకటే మాట చెప్తాను మెగా ఫ్యాన్స్ అందరికీ. సో ఇన్ని రోజులు కటౌట్లు కట్టినాము, అన్నీ కట్టినామన్నారు కదా, సరే ఓకే. మేము చూడకపోతే సినిమా ఆడదన్నారు కదా, సో డిసెంబర్కి చూడకండి, కటౌట్లు కట్టకండి. అప్పుడు తెలుస్తుంది కదా, అంటే ఈయనకి ఫ్యాన్స్ ఉన్నారా అన్నారు. సో మీ అందరికీ 6 నాడు అసలు ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారా అనేది వాళ్ళు సమాధానం చెప్తారు కదా. సో ఇప్పుడు మీరు కటౌట్లు కడితే, ఇప్పుడు కట్అవుట్లు కడితే మేము సపోర్ట్ చేసినామంటే అవార్డులు సినిమాలు హిట్ కావు. రోజులు మారాయి. ఈరోజు నేను కూడా చెప్తున్నా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా, మా అల్లు అర్జున్ అన్న సినిమాలో కంటెంట్ లేకుంటే జనాలు కూడా రారు. ఏ హీరోయినా నేనే చెప్తున్నా. ఇప్పుడు పుష్ప అంటే కదా, పుష్పలో 2లో కంటెంట్ లేదనుకో 2 రోజుల్లో 3 రోజుల్లో రిజల్ట్ తెలిసిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే హీరోని చూసి సినిమాకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఏ పెద్ద స్టార్ హీరో అయినా అది ఒక్క రోజు ఒక్క షోకే పనికిస్తుంది, నెక్స్ట్ డే కథం ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే చిరంజీవి లేకుండా అల్లు అర్జున్ లేడు అన్నది బాగా నడుస్తుంది కదా సోషల్ మీడియాలో, దాని గురించి ఏం చెప్తావు? సో చిరంజీవి గారు లేనిది అల్లు అర్జున్ గారు లేనిది నేను ఎక్కడ కాదనట్లేదు. సో ఆ మాటకు అల్లు రామయ్య లింగలకు చిరంజీవి గారు ఈ స్థాయిలో ఉండలేరేమో అని నేను నా డౌట్. ఇదో అంతే. అంటే అల్లు రామలింగ లేకపోతే చిరంజీవి లేడు అంటున్నావు, అల్లు అర్జున్ ఫ్యాన్ లేకుండా వాళ్ళు అనుకుంటాను. అలా కాదు, ఓపెన్ గా చెప్పు బ్రో. ఓపెన్ గానే చెప్తున్నా, అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్న లేకుంటే, అల్లు రామయ్య లేకుంటే ఈ స్థాయిలో ఉండకపోవచ్చు, మెగాస్టార్ కాకపోయి ఉండొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు నడుస్తున్న సినారియో మెగా వర్సెస్ అల్లు, దీన్ని అల్లు అర్జున్ బయటికి వద్దాం అనుకుంటున్నా మెగా ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు ఎవరికైనా ఒక స్టార్డమ్ ఉంటుంది, స్టార్డమ్ వచ్చినప్పుడు అవును అనుకున్నప్పుడు, అరే ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకున్నా, అవునరా పిల్లలు మీ స్కూల్లోనే మేము వదిలేస్తున్నాము, ఇప్పుడు పిల్లల్ని మేము పట్టుకోవాలి కదా, స్కూల్ పిల్లల్ని పట్టుకోవాలిగా, ఇన్నాళ్ళు పట్టుకున్నా అంటారు కదా. సో అల్లు అర్జున్ది వదిలేసేయండి. సో ఆ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, వాళ్ళ కట్అవుట్ లేపండి, వాళ్ళని పాన్ ఇండియా స్టార్లు చేయండి. ఓకే. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ వచ్చేసి స్కూల్ పిల్లలు అన్న ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి ఎలా డిఫెండ్ చేసుకుంటారు? స్కూల్ పిల్లలు అనేటప్పుడు ఒక్కసారి మీ అమ్మ నాన్నని అడగండి, నాన్న నాకు స్కూల్కి పంపిస్తేనే నేను ఇంటర్కి వచ్చినా, డిగ్రీకి వచ్చినా, కాలేజ్ చేసుకున్నానా. ఏ పవర్ స్టార్ అయినా, ఏ ఐకానిక్ స్టార్ అయినా, ఏ రెబల్ స్టార్ అయినా, ఏ మెగా స్టార్ అయినా స్కూల్ నుంచే వచ్చి కాలేజ్ ఇంటర్ చేసి డిగ్రీలో ఏమో వాళ్ళు చేసుకుంటారు. అదే నా క్వశ్చన్. ఇంకా ఏం చెప్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం చెప్తా ఈ సినారియోని చూస్తుంటే? ఒక్కటే చెప్తా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే చెప్తున్నా, తన మంచితనానికి తన మంచితనానికి మాట్లాడడానికి నేను వెంట్రుకో కూడా కాదు, కానీ ఒక కామన్ పౌరుడిగా, ఒక అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్గా, సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే ఈయన చేసింది కూడా కరెక్టే, ఈయన చేసింది రాంగ్ అయితే మీరు చేసింది అడిగే హక్కు నాకు ఉంది, 100% ఉంది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ప్రొడక్ట్ ఎలా అయితే తను చేస్తారో లోకంలో ఎదుటి వ్యక్తి ఫ్యాన్స్ ప్రొడక్ట్ చేయడానికి కూడా నేను ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ మంచితనం గురించి నా బొచ్చు, ఆయన కాలి గోటితో సమానం నేను. కానీ మీరు మాట్లాడే మాటలను మాట్లాడే హక్కు నాకుంది. మీ ఫ్యాన్స్కి ఎలాగైతే హక్కు ఉందో నాకు కూడా నా హీరోగా మీకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే నాకు అల్లు అర్జున్ దేవుడు. మీ దేవుడిని నేను ఎక్కడ విమర్శించట్లేదు, మాటకు మాట సమాధానం చెప్తున్నా, 100% చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో 20% ఫ్యాన్స్ ఇప్పటికీ చికెట్ ఫెలో అన్నట్టుంటాయి. ఎందుకు తెలుసా? అరే కామెంట్లు పెడితే ఏం కాదురా, మీరు కామెంట్ ఇప్పుడు ఏం మాట్లాడిండో ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు విమర్శించేటప్పుడు ఉంటారు, అన్ని చేసేటప్పుడు ఉంటారు, దాన్ని గ్రహించి అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో ఒకడు మాట్లాడుతుందంటే వాడు ఏం మాట్లాడిన నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి మాట్లాడడానికి నేను ఆయన కాలి గోటితో కూడా సరిపోను. కానీ నా హీరో విషయానికి వస్తే ఒక కామన్ పౌరుడిగా నా హీరో గురించి మాట్లాడితే, సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే మా హీరో చేసింది కరెక్టే, మీరు చేసింది తప్పు అయితే మా ఐకానిక్ స్టార్ చేసింది కూడా తప్పే అని అడిగే క్వశ్చన్ ఒక డయాడ్ ఫ్యాన్గా, ఒక కామన్ పౌరుడిగా, ఒక ఓటు హక్కు ఉన్నోడుగా నాకు అర్థం, ఆ ఆవేశము అది నాకుంది. సో కాబట్టి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ సార్కే నేను క్వశ్చన్ వేస్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేలు కూడా సినిమా ఆడనీయమని బాగా మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ పైన. ఫ్యాన్సే లేరు కదా, బొచ్చు కూడా ఫరక్ పడతానాయి. కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోని
ఎవ్వడు 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 ఆపలేడు. ఇది శాసనం, శాసనం. ఇది తెలుగు ఇండస్ట్రీ శాసనం. కంటెంట్ ఉంటే ఎవ్వడనే వస్తాడు. కంటెంట్ లేకుండా నా బొక్క ఏ సినిమాలు ఆడవు. ఇది రాసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు కటౌట్లు కూడా పడవు. అల్లు ఫ్యాన్స్ అందరు పిల్ల బచ్చాలు అయితే మీ అమ్మ నాన్నని అడగండి. మీరు స్కూల్కి పోయి రాలేదా, లేకుంటే డైరెక్ట్ జాబ్ ఇచ్చిందా మాకు అని అడగండి. వాళ్ళ క్వశ్చన్ ఇదే. పిల్ల బచ్చా అన్నవాడికి అరే పిల్ల బచ్చా మీ నాన్నకు ఫోన్ చేసి నాన్న నాకు డైరెక్ట్ జాబ్ వచ్చిందా, లేకుంటే స్కూల్కి పంపించి ఎల్కేజీ నుంచి నాకు ఇక్కడికి వచ్చినా అని అడగండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు అనేది ఏంటంటే బాగా మెగా చెట్టు కింద పెరిగి అదే మెగా చెట్టు కింద పెరిగి అదే మెగా చెట్టు నరకాలనుకుంటున్నది బాగా ట్రోల్ అవుతుంది. అయితే అల్లు రామయ్య చెట్టు కింద వచ్చి వాళ్ళ కొడుకులనే తొక్కాలనుకుంటున్నా నేను అనంట. అంటే ఎవరు మెగాస్టార్ అంటున్నారా మీరు? మెగాస్టార్ ఎవరైతే వాళ్ళు అంటున్నారో వాళ్ళకి నేను అంటున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మెగాస్టార్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ అన్న గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ మంచితనం గురించి మాట్లాడే నాకు లేదు, ఇప్పటికి చెప్తున్నా. బట్ మా హీరో పరంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా చెప్తా. మీమ్ పీసో, ఆవకాయ పీసో, మిమ్మల్ని రాడ్ దింపే పీసో December 6 నాడు చూపిస్తాం. అంటే కావాలని వాంటెడ్ గా మనం మాట్లాడడానికి ఐ ప్రిల్స్ ఈవెంట్ లో, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలా మాట్లాడడానికి తనకున్న ధైర్యం, తనకున్న కాన్ఫిడెంట్, తనకున్న హోప్, తనకున్న నమ్మకమే మాట్లాడింది. అల్లు అర్జున్ కానీ ప్రెస్ మీట్లకి ఎక్కువ అటెండ్ అవ్వట్లేదు. దేని వల్ల అంటారు? ఎవరు ఎక్కువ అల్లు శిరీష్ కూడా అన్న ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు టక అయిందంటే ఇప్పుడు తను ఎప్పుడు కొద్దిగా స్లోనే ఉంటాడు ఇంట్రడక్షన్. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అయితే ఎలా ఉంటుంది? పుష్ప 2 ఎలా ఉంటుంది మరి? ఇగో ఒక్కటే చెప్తున్నా, పర్సనల్గా వాళ్ళు పర్సనల్గా ఫ్యామిలీ పరంగా ఒక్కటే. సినిమా పరంగా విధాలు వచ్చి మా హీరోని టార్గెట్ చేస్తే నేను మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ముందు నిలబడతా. కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏముండదు. నా హీరో వరకు మాట్లాడితే ఖచ్చితంగా వస్తా, మాట్లాడతా, ఖండిస్తా, తప్పు అయితే ఒప్పుకుంటా, తప్పు లేదంటే నిలదీస్తా. ఇది వాస్తవం. ఫైనల్ ఏం చెప్తావు బ్రో? ఏమున్నా మీరు కట్అవుట్లు కట్టకండి. మెగా ఫ్యాన్ మీరు కట్అవుట్లు కట్టకండి. అప్పుడే కదా మావాడు స్టామినా, సత్తా ఏందనేది చూపించేది. పుష్ప కూడా ఆడనీయము చూడము అన్నది కూడా బాగా నడుస్తుంది కదా, దానికి ఏం చెప్తారు బ్రో? నువ్వు చూడకు. నీ వల్ల సినిమా ఇండస్ట్రీ నడుస్తలేదు. మరి నీ అంతా ఉండేటోడు అయితే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎందుకు హిట్ చేసుకోకపోయినావు? ఇదే ఆన్సర్ వాడికి. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. చెప్పండి బ్రో, ఇంకా అల్లు అర్జున్ పుష్ప 2 ఎలా ఉండదు? ఏమున్నా December 6 నాడు ఎవడు ఆపడానికి వస్తాడో మేము చూస్తాం. ఓకేనా?